హలో గైస్, సారీ ఫర్ ద లేట్ ఇన్ఫర్మేషన్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీ ఆర్పిఎఫ్ వారియర్. సో నిన్న మనకి ఎగ్జామ్ షెడ్యూల్డ్ అయితే ఒకటి విడుదలైందనమాట ఆర్ఆర్బి నుంచి అఫీషియల్గా. సో టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చేశారు. ఆర్ఆర్బీకి సంబంధించి కొన్ని ఎగ్జామ్స్ అనేవి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ముఖ్యంగా మన ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి అయితే ఇచ్చారు. అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రావాల్సి ఉంది. మోస్ట్లీ జనవరి నుంచి మనకి మార్చ్ వరకు జరిగే అవకాశం ఉందనేసి నిన్న వచ్చిన ఫేక్ నోటీస్లో మనకి ఒక క్లారిటీ అయితే ఉంది. కాబట్టి అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని స్పీడప్ అయితే చేయండి. ఈ వీడియోలో అయితే మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించిన టెంటేటివ్ డేట్స్ అయితే ఇచ్చారు చూడండి. ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ 2 నుంచి 5వ తారీఖు వరకు జరుగుతున్నాయి. సో నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అక్క అంటే డిసెంబర్ లేకపోతే జనవరిలో జరుగుతాయండి అనేసి. సో మనం చెప్పుకున్నట్టే జరిగింది చూసారా. ఆర్పిఎఫ్ ఎస్ఐ టెంటేటివ్ ఎగ్జామ్స్ డేట్స్ అనేవి డిసెంబర్ 2 నుంచి 5వ తారీఖు వరకు అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్పీడప్ చేయండి. ఇంకా కానిస్టేబుల్కి సంబంధించి అయితే మనకి జనవరి నుంచి మార్చి వరకు జరుగుతున్నాయి అని ఒక ఐడియా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏఎల్పికి సంబంధించి మనకి నవంబర్లో అయిపోతాయి అన్నమాట. 4 days అయితే జరుగుతాయి, నవంబర్ 25th నుంచి 29th వరకు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి డిసెంబర్ 2 నుంచి 5 వరకు అయితే జరుగుతాయి. అండ్ కింద స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి టెక్నీషియన్ ఎగ్జామ్స్ అనేవి మన ఆర్పిఎఫ్ ఎస్ఐ అయిపోయిన వెంటనే అనమాట. సో 16th నుంచి 26th డిసెంబర్ వరకు అయితే జరగనున్నాయి. అండ్ జేఈ అండ్ అదర్ ఎగ్జామ్స్ వచ్చేసరికి డిసెంబర్లోనే మొత్తం ఫినిష్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా ఎగ్జామ్ డేట్స్ అనేవి ఉన్నాయి. మన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి జనవరి నుంచి మార్చి వరకు డెఫినెట్గా ఇది జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ స్పీడప్ చేయండి. ఎవరు కూడా ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ అనేది చదవద్దు. ఉన్నదాన్నే చదివిన దాన్ని రివిజన్ అయితే చేయండి. కొత్త బుక్స్ కొనడానికి కూడా ట్రై చేయొద్దు. మోస్ట్లీ రివిజన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇదనమాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.